హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. దీని కంపెనీ వచ్చేసి లైమా, ఎల్ఐఎంఏ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. దీని ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 110 కిలోమీటర్ల వరకు కంపెనీ వాళ్ళు కోడ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల వరకు వెళ్ళొస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఆన్ రోడ్ మీద అయితే కొంచెం తక్కువనే వస్తుండొచ్చు. దీని మన టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h అయితే వెళ్ళొచ్చు దీని మీద. దీని ఛార్జింగ్ పెట్టడానికి 6 అవర్స్ పడుతుంది. ఫుల్ ఛార్జ్ కావడానికి 6 అవర్స్ పడుతుంది. కాకపోతే దీనిలో బెనిఫిట్ ఏంటంటే 0 నుంచి 60% కావడానికి 3 అవర్స్ 4 అవర్స్ మధ్యలో పెడితే సరిపోతుంది. హఠాత్తుగా ఛార్జింగ్ అయిపోయినా 3 అవర్స్ మనం పెట్టుకోగలిగితే మన నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్న కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట. దీని మోటార్ పవర్ వచ్చేసి 4 కిలోవాట్ ఇచ్చారు. ఈ మోటార్ పవర్ ఏం చేస్తుందంటే ఎంత యాక్సిలరేట్ ఎట్లా ఇస్తే ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది తెలుపుతుంది అన్నమాట. అంటే ఇది 0 నుంచి 40 km స్పీడ్ పికప్ అందుకోవడానికి 3 నుంచి 4 seconds అయితే పడుతుంది. పికప్ అనమాట. పికప్ యాక్సిలరేట్ ఇస్తే పికప్ వస్తుంది కదా, అది పికప్ పడుతుంది. 3 నుంచి 4 seconds అయితే పడుతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. 2.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీ తోటి మనం 110 kilometers అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. దీనికి వారంటీ కూడా ఇచ్చారు. దీనికి 40,000 kilometer వరకు బ్యాటరీ ఏమైనా చేంజ్ అయినా కూడా, డ్యామేజ్ అయినా కూడా వీళ్ళు మోడిఫికేషన్ ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఇది బ్యాటరీలో ఒకవేళ దీనికి 40,000 kilometerలు బ్యాటరీ ఖరాబ్ అయిపోతే మనకి రీప్లేస్ చేస్తారు వాళ్ళు. మనకి బూట్ స్పేస్ అంటే సీట్ కింద మనకి హెల్మెట్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది కదా, ఇది 30 liters అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డిస్ప్లే అనేది ఎంత ఉందంటే చాలా చిన్నగా ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీగా 2 నుంచి 3 inches వరకు డిస్ప్లే అయితే ఇచ్చారు. అది రౌండ్గా ఉంటుంది. అందులో ఓన్లీ మనం ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాం అనేది మాత్రమే చూపిస్తుంది. దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ అయితే మనకి బ్యాటరీ ఎంత ఉంది అనేది చెప్తుంది, కానీ మన మొబైల్కి అది ఏం సిగ్నల్ అయితే పంపించదు అన్నమాట. ఇండికేషన్ అయితే ఏం పంపించదు. కాకపోతే మనం స్టార్ట్ చేస్తే బ్యాటరీ లో ఉందా హై ఉందా అనేది మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. మొబైల్ కనెక్టివిటీ లేదు దీనికి 2 మోడ్స్లో మాత్రమే వెళ్ళొచ్చు. ఎకో మోడ్, నార్మల్ మోడ్ అయితే వెళ్ళొచ్చు. దీంట్లో స్పోర్ట్స్ మోడ్ అయితే లేదు. ఎకో మోడ్, నార్మల్ మోడ్లో వెళ్ళొచ్చు. దీనికి ఎకో మోడ్ అంటే ఫ్రెండ్లీగా మనం వెళ్ళుకోవచ్చు. నార్మల్ మోడ్ అంటే మనకు కొంచెం పికప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. దీని హ్యాండిల్ కూడా కొంచెం ఓల్డ్ మోడల్ బైక్ లాగా ఉంటుంది. ఇది నార్మల్గా కొత్త వస్తున్న బండ్లలాగా అయితే ఉండదు. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే మనకి రౌండ్ లైట్ ఉంది, సైడ్ ఇండికేటర్స్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది బ్లాక్, కొంచెం ఆ కలర్ అయితే బాగుంటుంది. ఇది చూసానికైతే మంచినే ఉంది. రోజు డైలీ ఒక 100 kilometers, 100 అంటే 80 kilometers ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదన్నమాట మొత్తానికి ఈ వెహికల్ గురించి. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.